హాయ్ హలో నమస్తే గ్రీటింగ్స్ ఆఫ్ ది డే. మనం ఈరోజు ఈ వీడియోలో సింగ్ మనకు సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బ్యాంక్ నిఫ్టీలో ఇండికేటర్స్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే వీడియోస్లో ఉన్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఇది రెగ్యులర్గా కంటిన్యూస్గా విని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకు ఆప్షన్ స్కాల్పింగ్లో మోర్ ఆపర్చునిటీ, మోర్ ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ట్రేడింగ్ అనేది ఏంటంటే మెయిన్గా స్కిల్, హయ్యెస్ట్ స్కిల్ ఎవరైతే ఎమోషన్స్ని హోల్డ్ చేస్తారో, ఎవరైతే కంటిన్యూస్గా ప్రాసెస్ని అండ్ తప్పుల్ని అబ్జర్వ్ చేస్తూ వాటిని రికవర్ చేసుకుంటూ ఉంటారో, డెఫినెట్గా తప్పుల్ని మళ్ళీ చేయకుండా వాటిని నుంచి నేర్చుకొని దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తే మనకు ట్రేడింగ్లో అనేది సక్సెస్ అండ్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నట్టు ఈ వీడియోలో మనం స్టార్ట్ చేసే ముందు ఈ 4 టాపిక్స్ అయితే చెప్తాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ వీడియో సమ్మరీ. మనం లాస్ట్ వీడియోలో పివోట్స్, క్యామరిల్లా పివోట్స్ అండ్ ఈఎంఐస్, అదేవిధంగా ఆప్షన్ స్కాల్పింగ్ నేను ఏ విధంగా తీసుకోవచ్చు అని ఒక అనాలిసిస్ చెప్పాను. అండ్ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రాక్టీస్, ఈ వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటంటే నేను ప్రైస్ యాక్షన్ని అండ్ ఇండికేటర్స్ని కొంచెం మనం ఇంప్లిమెంట్ చేసి ఏ విధంగా అనాలిసిస్ చేయాలని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ ఫైర్స్ అనేది ఓపెన్ చేశాను. మీరు ఏ ప్లాట్ఫామ్ చూసినా, ఎగ్జాంపుల్ ఫైర్స్ అయినా, డన్ అయినా, లేదంటే జెరోదా అయినా, ఏదైనా సరే మనకి ఇలా చార్ట్ ఒకటి ఓపెన్ అవుతుంది ఆప్షన్ చైన్లో. ఆప్షన్ చైన్లో మనకు ఓపెన్ అప్పుడు ఫస్ట్ మనం డేటాని అబ్జర్వ్ చేయాలి. అసలు మార్కెట్ ఏంటి, ఈరోజు ఎక్కడికి వెళ్తుంది, ఎటువైపు ఉంది, సెంటిమెంట్ ఏంటి, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి, వాల్యూమ్ ఎట్ సైడ్ ఉంది, అండ్ ఇండికేటర్స్ ఏం చెప్తున్నా అనేది చూసుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే నాకేమవుతుంది, మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకు 1 minute ఇక్కడ 1 minute ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఉంది కదా, యారో మార్క్స్ 2 ఉన్నాయి కదా, ఇది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు చార్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ మార్కెట్ ఏంటి, ఫస్ట్ ఎల్టీపీ చూడాలి. ఎల్టీపీ గ్రీన్ ఎటువైపు ఉంది, పుట్టు వైపు ఉంది. ఇటువైపు పుట్స్, ఇటువైపు కాల్స్. పుట్టు వైపు ఉంది కాబట్టి మార్కెట్ డెఫినెట్గా సెంటిమెంట్ అనేది పుట్టు వైపు ఉంది. దాని తర్వాత పీసీఆర్ ఏం చెప్తుంది, మార్కెట్ పుట్టు వైపు ఉందని పక్కా చెప్తుంది. దాని తర్వాత వాల్యూమ్ ఏం చెప్తుంది, వాల్యూమ్ చూడండి, ఇక్కడ సేమ్ ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే ఇది స్పాట్ ప్రైస్, మిగిలినవన్నీ స్ట్రైక్ ప్రైస్లో, ఇదంతా మనం స్పాట్ ప్రైస్ అంటాం. మిగిలినవన్నీ ఏమంటారంటే స్ట్రైక్ ప్రైసెస్ అంటాం. అన్ని స్ట్రైక్ ప్రైసెస్. బట్ స్పాట్ ప్రైస్ ఏంటంటారంటే ఎక్కడైతే మార్కెట్ ఉందో దాన్ని స్పాట్ ప్రైస్ అంటాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎల్టీపీ పాజిటివ్ చూసుకున్న తర్వాత పీసీఆర్ సెకండ్ చూసుకున్న తర్వాత వాల్యూమ్ అనేది ఇక్కడ చూస్తే 27 lakhs ఉంది, ఇక్కడేమో 18 lakhs ఉంది, ఇక్కడేమో 24 lakhs ఉంది, ఇక్కడేమో 13 ఉంది, అండ్ 35 ఉంది, ఇక్కడేమో 35 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 30 ఉంది. అంటే ఏం చెప్తుంది, వాల్యూమ్ ఎటువైపు ఉందంటే మోర్ నెంబర్ ఆఫ్ బయ్యర్స్ అటువైపు మార్కెట్ని తీసుకెళ్తున్నట్టు అర్థం. ఓకే, వాల్యూమ్ అనేది ఇటువైపు ఉంది, అందులో సెంటిమెంట్ మనకు గ్రీన్ కలర్ మనకు పుట్ సైడ్ ఉంది, పీసీఆర్ మనకు పుట్ సైడ్ చూపిస్తుంది. అండ్ తర్వాత కమింగ్ టు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎక్కడైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ చూస్తే 54,600 దగ్గర మనకి ఎక్కువగా ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత మనకి ఇక్కడ 55,000 దగ్గర ఉంది. మనం ఇక్కడికి వెళ్తే మళ్ళీ 2 lakhs ఉంది. ఇవేంటంటే స్పీడ్ బ్రేకర్స్ లాంటివి, రోడ్డుకి మనం చాలా స్పీడ్గా వెళ్తుంటాం. ఓకే, మనం రోడ్డుకి స్పీడ్గా వెళ్తుంటాం, రోడ్డు మీద కార్లో మనం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పుడు ఏమైతే స్లో చేస్తాం. అలానే మార్కెట్ పడిపోకుండా ఇవి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తాయంటే ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో డేటా, ఎక్కడైతే 3 lakhs ఉంది అప్పుడు ఏమవుతుంది, 54,600 అనేది మనకు స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తుంది. ఓకే, అండ్ అనాలిసిస్ కూడా లాంగ్ బిల్డ్, అంటే పక్కా ఈరోజు మనకు మార్కెట్ పుట్టు సైడ్ ఉందని అర్థం. అంటే పుట్టు సైడ్ అంటే మార్కెట్ పడిపోతుందని అర్థం. దాని తర్వాత మనం S3ని R3ని మనం తీసుకొని S3 R3ని మనం బేస్ చేసుకొని మనం అది మ్యాక్సిమం సపోర్ట్స్ అనేది ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకు 20 EMA ఒక 100 points మనకు గ్యాప్గానే ఉంటే మనం అప్పుడు కాల్ సైడ్ తీసుకోవచ్చు. అది కూడా స్కాల్పింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే మార్కెట్ ఎంత పెరుగుతున్నా కూడా, ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా మనకు ఏం చేస్తుంది అంటే ఆ
ప్రీమియం ఆప్షన్లో ప్రీమియం అనేది ఉంటుంది. పుట్ సైడ్ ఎక్కువగా మార్కెట్ ఈరోజు పడుతున్నప్పుడు మనం కాల్ సైడ్ తీసుకుంటే క్యాండిల్ ఎంత గ్రీన్ కలర్ ఉన్నా కూడా మార్కెట్ అనేది పెరగదు. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా అక్కడ డామినేట్ చేస్తుంటారు. ఆప్షన్ సెల్లర్స్ మనకి ప్రైస్ అనేది పెరగకుండా చేస్తారు. ఇప్పుడు చూస్తే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లేఅవుట్ ఓపెన్ చేసి నేను ఏదో ఒక సపోజ్ ఒక లేఅవుట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో నేను ఒక పుట్ సైడ్ ఉన్నది తీసుకుంటాను. ఇక్కడ పుట్ సైడ్ నాకు వచ్చేసింది 54,800 వచ్చింది. ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కువగా ఈరోజు కంటిన్యూస్గా మనకి పుట్ సైడ్ ఉందని అర్థమైంది. అండ్ ఇక్కడ చూడండి ఈ ఏరియా గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ చూసుకున్నా కూడా మార్కెట్ అనేది స్లోగా పడ్డము. మళ్ళీ తర్వాత 2 క్యాండిల్స్లోనే తర్వాత 2 క్యాండిల్స్లోనే విపరీతంగా స్పైక్స్ అనేది వచ్చాయి. అదేవిధంగా నేను కాల్ సైడ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కాల్ సైడ్ ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ ఉన్నది. ఇటు చూస్తే చూడండి మార్కెట్ అనేది కంటిన్యూస్గా తగ్గుతూనే ఉంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, మార్కెట్ పుట్ సైడ్ ఉందని అర్థం. అంటే ఇన్ని సెంటిమెంట్లు ఎంత డేటా అనాలిసిస్ చెప్తున్నప్పుడు మనం కాల్ సైడ్ అనేది తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ ఏరియాలో ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో మనకి ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్లో మనకి ఏమైంది ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇక్కడ నుంచి మనం తీసుకున్నా కూడా ట్రేడ్ 791 నుంచి ఇక్కడ కొంచెం వచ్చింది, మళ్ళీ ఫాల్ అయిపోయింది. ఇది చూడండి ఇలా వచ్చినప్పుడు మార్కెట్ ఇటువైపు పెరుగుతున్నా కూడా చూడండి ఈ 3 క్యాండిల్స్ చూస్తే ఇక్కడ ఒక 3 క్యాండిల్స్ చూస్తే మనకి మార్కెట్ అనేది పెద్దగా పెరగలేదు. కాల్ సైడ్ సడన్గా మళ్ళీ మార్కెట్ పడిపోయింది. మళ్ళీ అక్కడ నుంచి S3 నుంచి మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యి కిందకు వచ్చేసింది. ఇలా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఎవ్రీ టైం ప్రతిసారి పైకి పెరుగుతున్నప్పుడు వెయిట్ చేయాలి, పుట్ సైడ్ తీసుకోవాలి. మళ్ళీ పైకి పెరుగుతున్నప్పుడు వెయిట్ చేయాలి, పుట్ సైడ్ తీసుకోవాలి. అప్పుడు మనకు చాలా యాక్యురసీతో ప్రాఫిట్స్ ఉంటాయి. ఆప్షన్ ప్రీమియం కూడా ఆప్షన్ బయర్స్కి ఫేవర్గా ఉంటుంది. ఇది మెయిన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ వెరీ కీ రోల్ పాయింట్. ఎందుకంటే మనం ఇంత సెంటిమెంట్ చెప్తున్నప్పుడు కాల్ సైడ్ తీసుకోకుండా పుట్ సైడ్ తీసుకోవాలి. ఇది ఈరోజు అనాలిసిస్. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఫైర్స్లో నేను చూపించాను అదే సేమ్ ఇండికేటర్స్. ఇక్కడేమో ట్రేడింగ్ వ్యూలో చూపించాను. ఇక్కడ చూస్తే మనం పివోట్స్ అంటాం. అక్కడ మనకు కెమెరాలో పివోట్స్ అని ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ ఇన్పుట్స్లోకి వెళ్తే ఇక్కడ పివోట్స్ అని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెడిషనల్, ఫిబొనాచి, కెమెరా ఇలాంటివన్నీ ఉంటాయి. మనం కెమెరా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇవన్నీ మనం హైడ్ చేయాలి. ఇవన్నీ S3 R3 మాత్రమే ఉంచి నొక్కితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వీవ్యాప్ అంటే సేమ్ ఇక్కడ సెర్చ్ చేస్తే వీవ్యాప్ వచ్చేస్తుంది. వాల్యూమ్ ఉంది. ఇక్కడ EMA అనేది ఇక్కడ 20 EMA, ఇది 20 EMA. తర్వాత సెకండ్ది వచ్చేసి ఇది 50 EMA. నేను ఇక్కడ యాడ్ చేసుకున్నా. 50 కావాలంటే 50 అని ఎంటర్ చేయొచ్చు. 200 అంటే 200. మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్ కూడా మనకి యాజ్ యూజువల్గా మనకి నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు కావాలంటే స్టైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ సూపర్ ట్రెండ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్తే ఇంకా మనం సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఏదైతే కావాలో సూపర్ ట్రెండ్ యొక్క వాల్యూ అక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సూపర్ ట్రెండ్ని మనం సెట్ చేసుకోవాలి. ఇది కాబట్టి మనం పుట్ సైడ్ మార్కెట్ తీసుకోవాలి. ఇంకొకటి ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇక్కడికి వీవ్యాప్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ ఏం చేస్తా, మళ్ళీ పుట్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను ట్రేడ్. నాకు S3 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ నేను పుట్ సైడ్ దగ్గరకు ప్లాన్ చేసుకుంటా. అది ఎన్ని పాయింట్స్, ఎంత పర్సెంటేజ్ అనేది బేస్డ్ ఆన్ ఇండివిజువల్ కెపాసిటీ, బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ ఎంత ప్రాఫిట్ కావాలనే వాళ్ళు దాన్ని బట్టి ఉంటుంది, ఎగ్జిట్ అయ్యే దాన్ని బట్టి. కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ప్రాఫిట్ని బుక్ చేసుకోండి. ఇంకా ఆప్షన్ స్కాల్పింగ్లో నన్ను అడిగితే ఒక 3 to 5% రాగానే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. లాసెస్ అనేది వస్తుంది అనుకుంటే మనం ఆ ట్రేడ్ అనేది తీసుకోకూడదు. కన్ఫ్యూజన్ ఉందంటే తీసుకోవద్దు. ఆ రోజు మార్కెట్లో డేటా అనేది అనాలిసిస్ మనకు రాంగ్గా ఉందంటే తీసుకోకూడదు. మార్కెట్ సెంటిమెంట్ మొత్తం మనకు పుట్ సైడ్ ఉంది, అందుకని మనం కాల్ సైడ్ అనేది తీసుకోకూడదు. ఇది ఈరోజు సమ్మరీ అన్నమాట. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం అనాలిసిస్తో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.